హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్వి క్రియేషన్స్ వరల్డ్. ఈరోజు నేను మన రోజ్ యాపిల్ ప్లాంట్ దగ్గరికి వచ్చాను అనమాట. చిన్న హార్వెస్టింగ్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం ఎందుకు, పటాపటా పైన ఉన్నటువంటి రోజ్ యాపిల్స్ హార్వెస్టింగ్ చేసేసుకుందామా. రోజ్ యాపిల్ మిల్క్ షేక్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం కోసుకుంటున్నాను. చెట్టు నిండా కాయలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, గుత్తి అయితే కోసేస్తున్నా. చాలా ఉన్నాయి, గుత్తులు పడిపోతున్నాయి ఫ్రెండ్స్. రోజ్ యాపిల్స్ కోయడానికి ఎన్ని తిప్పలు పడుతున్నామో, ఐకి చేయి పట్టుకోగానే పడిపోతున్నాయి అనమాట. అందుకోసం నేను ఇలా కట్టారు. ముగ్గురు కలిసి కోస్తున్నారు. నేను వీడియో తీస్తున్నాను. ఇద్దరికి వస్తున్నారు. ఇగో కాయలు పడిపోయినాయి. మధ్యలో ఆగింది, గుత్తి పడిపోయా, చెట్టు మధ్యలో ఆగింది. సాలే. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే కష్టపడి సార్ గారు మేమందరం కలిసి కాయలన్నీ కోసేసామన్నమాట. చూసారుగా, రోజ్ యాపిల్ ఫ్రూట్స్ మన గార్డెన్లో కాసినటువంటి కాప్ అనమాట. ఇది చాలా సంవత్సరం 3/4 కాప్ అనుకుంటండి, ఐ థింక్. ఇంకా చాలా ఉంది కాపు, ఒక 4-5 ఇట్లా చాలా కాయలు వస్తాయి. అయితే ఈ రోజు వరకు ఈ కోసాను. ఇప్పుడు ఇవన్నీ పంచిపెట్టాలి. మిల్క్ షేక్ అంటే ఇదంతా అవసరం లేదు మనకి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నాకెంతో ఆనందంగా ఉంది. రోజ్ యాపిల్ ఇవి సీజనల్ ఫ్రూట్స్ అండి, ఎప్పుడూ కాయవు. అదే స్టార్ ఫ్రూట్స్ అయితే బాగా కాస్తాయి అనమాట. వీటిని శుభ్రంగా మనం కడిగేసేసి తీసుకొచ్చాను. దీన్ని మనం నీట్గా ఇలా కట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. చక్రాల్లాగా కోసేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఏం లేదు, చక్రాల్లాగా కోసేసుకోవడమే. దీనిలో కొంచెం పురుగు పడుతుందండి, రెగ్గైట్లాగాను. మనం చూసుకోవాలి. ఇక్కడ ఈ ప్లేస్లోనే ఉంటుంది అనమాట. మనకి ఇదో ఈ ప్లేస్లో ఉంటుంది పురుగు, తెల్ల పురుగు లాగా ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మనం చూసుకొని కట్ చేసుకోవాలి. లేకపోతే గవకన పిల్లలు వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా చూసి పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్. మా వాడు కూడా తింటున్నాడు, ఉడకబెట్టి పెడుతున్నాను అప్పుడప్పుడు. నేను పెట్టిన కాయలు మా మనవాడు తింటున్నాడు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. అట్లాగే మీరు కూడా పెట్టండి. ముందు మనం ఎంత కష్టపడినా పిల్లల కోసమే కదా. ఓకేనా ఫ్రెండ్స్, ఇంక ఇట్లాగా చక్రాలుగా కోసేసుకుందాం మిల్క్ షేక్. మా గార్డెన్లో కాసినటువంటి రోజ్ యాపిల్తో ఈరోజు మిల్క్ షేక్ చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. రోజ్ యాపిల్ అయితే మొత్తం కట్ చేసుకున్నాను అండి. ఈ ఫ్రూట్ కూడా చాలా బాగుంటుందండి. మనం షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినేస్తున్నారు ఇవి బాగాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా ఎనర్జీగా ఉంటుంది. వాటర్ యాపిల్ మన ఏరియాలో, గుంటూరు కదా మాది, గుంటూరు ఏరియాలో బాగానే పడుతుందండి ఇది. ఈ చుట్టుపక్కల ఊళ్ళు వాళ్ళు ఎవరైనా ఉంటే చెట్టు పెట్టుకోండి. కానీ చెట్టు మాత్రం చాలా పెద్దది అవుతుంది. కాస్త ప్లేస్ ఉండే చోట చూసుకొని పెట్టుకోండి. చెట్టు కింద మాత్రం చాలా చల్లగా ఉంటుంది. ఇప్పుడు చాలా చల్లగా ఉంటుందండి. ఇప్పుడు ఎటు మార్చి వెళ్ళిపోయి ఏప్రిల్ వస్తుంది కదా, కొంచెం ఎండలుగా ఉన్నాయి. బయటికి వెళ్ళి వచ్చే వాళ్ళకి ఎండ బాగా తెలుస్తుంది. మాకైతే ఇంట్లో ఎండ అయితే తెలియట్లేదు అనమాట. చాలా చల్లగా ఉంటుందన్నమాట. అంటే చెట్టు కింద మంచం వేసుకొని పడుకొని అంత డేర్ చేయలేండి. యువతల షెడ్ ఉంది కదా, షెడ్లో కూర్చుంటాం. చాలా చల్లగా ఉంటుంది అనమాట. ఆ గాలి అనేది చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఓ పక్కన మేము మధ్య రోజు యాపిల్ ప్లాంట్ ఉంటుంది, అదే పక్కన స్టార్ ఫ్రూట్ ప్లాంట్, రెండు ఒత్తుపోయి ఉంటాయి అనమాట. ఇలాగా ఉంటుంది అనమాట. మీకు చాలాసార్లు సిటీస్లో చూపించాను. చాలా చల్లగా ఉంటుంది అక్కడైతే మాత్రం. ఎక్కువ టైం బయట కూర్చుంటామండి. మీరు కూడా మొక్కలు పెట్టుకోండి. సమ్మర్లో కూడా మొక్కలు ఉంటేనే చల్లగా ఉంటుందండి. మనం ఏసీ వేసుకున్నా కూడాను, ఏసీ వర్క్ చేయాలన్నా కూడా ముందు మొక్కలు ఉండి చల్లగా ఉంటేనే బయట కొంచెం అంతా మనకి కూల్ అనేది, లోపల కూల్ ఎక్కువ వస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెందుకు ఈ చిన్న బీట్ తిని మీకు మిల్క్ షేక్లోకి వెళ్ళిపోతామా. చాలా బాగుంది.
ఫ్రెండ్స్ రోజ్ యాపిల్స్ కటింగ్ చేసుకున్నాం కదా, ఆ ముక్కలన్నీ కూడాను అందులో వేసేసుకుందాం. అట్లాగే దాంట్లో షుగర్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం లైట్గానే వేస్తున్నాను షుగరు. అలాగే పాలు కూడా వేసుకొని మొత్తాన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ మొత్తాన్ని కూడాను మిక్సీ వేసేసుకున్నాను అనమాట. మిక్సీ వేసుకున్న తర్వాత మనం లాస్ట్లో చేయాల్సింది, ఇది మనం ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, కానీ పిల్లలకైతే చాలా బాగుంటుంది అనమాట. ఈరోజు మధ్యాహ్నం ఇంటికి ఐస్ క్రీమ్ కప్స్ వచ్చినాయి. ఐస్ క్రీమ్ కప్ తీసుకున్నాను. ఈ ఐస్ క్రీమ్ కూడా మనం దీంట్లో ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. చాలా బాగుంది. ఐస్ క్రీమ్ వేసేసాను. ఇంకా దీని టేస్ట్ చూసి మీకు చెప్పేయడం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా టేస్ట్ చూసి చెప్పేస్తున్నాను. రోజ్ యాపిల్ మిల్క్ షేక్ చాలా బాగుంది.